హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్ మను వండర్స్. ఈరోజు మన ఛానల్లో పీనట్ కట్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. పల్లీలతో ఇంత రుచికరమైన స్వీట్ చేసి ఇంట్లో మనం అందరికీ సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు కదండి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు వరకు పల్లీలని యాడ్ చేసుకోవాలండి. చూడండి, వేరుశెనగ గుళ్ళు అనేవి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దోరగా, మరీ మాడిపోకుండా ఈ విధంగా మీరు ఫ్రై చేసుకోవాలని. చూడండి, పీల్ అనేది మనకి వచ్చేస్తుంది కదా. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పల్లీలని ఒక ప్లేట్లో యాడ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత పైన పీల్ అంతా ఈ విధంగా తీసేసుకోవాలండి కంప్లీట్గా. ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని అందులో 50 గ్రాముల వరకు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాకం కోసం మరొక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు షుగర్, అలాగే 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి మంచిగా పాకం రావాలండి. ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని కూడా యాడ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకుని కంటిన్యూస్గా కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి మంచిగా కుక్ అయిపోయింది. పీనట్ కట్లీ చేసుకోవడానికి మనకి పాకం అనేది పూర్తిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పాకాన్ని బటర్ పేపర్ పైన కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి బాల్ లాగా వచ్చినప్పుడు మనకి కంప్లీట్గా కుక్ అయిందని అర్థం. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేత్తో ఒత్తుకోవాలండి. ఈ విధంగా మెత్తగా చేసుకొని ఒక ప్లేట్ పైన కానీ బటర్ పేపర్ పైన కానీ నెయ్యిని రాసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి చపాతీ కర్రతో. చూడండి, ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఎడ్జెస్ అంతా కట్ చేసుకుని మనకి నచ్చిన సైజులో డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారాలి, అప్పుడే మనకి మంచి షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఎంతో టేస్టీ అయిన పీనట్ కట్లీ రెడీ అయిపోయింది. చూడండి, పైన సిల్వర్ పేపర్ని నేను యూస్ చేయలేదండి. స్వీట్ షాప్లో యూస్ చేస్తారు కదా, మీరు కావాలంటే సిల్వర్ పేపర్ని యూస్ చేయొచ్చు. ఎంతో టేస్టీ అయిన పీనట్ కట్లీ రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.